హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే చూపిస్తాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసుకునే పనులైతే మీకు చూపిస్తాను. కొన్ని పనులు మిస్ అయ్యాయి, కాకపోతే నాకు వీలైనంత తీసైతే పెడుతున్నాను. చూడండి, మార్నింగ్ వచ్చేసి నేనైతే ఈరోజు మా బాబు అయితే మార్నింగ్ లేసాడు, 5కి లేసాడు. అందుకోసమని వాళ్ళు ఎలాగో లేసాడనేసి నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. లేచి పాలు తాగి టీవీ అయితే చూస్తున్నాడు. చిన్నపిల్లలకి టీవీ చూపించడం అంత మంచిది కాదని అంటారు, కాకపోతే ఎత్తుకోవడానికి వీలవ్వనప్పుడు నేనైతే టీవీ ఆన్ చేసి సాంగ్స్ అయితే పెడతాను. వాడు సాంగ్స్ చూస్తూ ఆడుకుంటూ కాసేపు ఎగురుతూ ఉంటాడు బెడ్లో. ఇక వాడిని అయితే అలాగ ఉంచేసి నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మార్నింగ్ లేసాడు కదా, మళ్ళీ పడుకోడు తొందరగా. ఒక 2-3 అవర్స్కి మళ్ళీ పడుకుంటాడు. నార్మల్గా మదర్కి మార్నింగ్ లేవాలంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే న్యూ మామ్స్ అయితే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎందుకంటే నైట్ పిల్లలు సరిగ్గా పడుకోరు కాబట్టి మార్నింగ్ లేవడానికి బద్ధకంగా అనిపిస్తుంది. మా పిల్లలు కూడా అంతే. మా పెద్ద బాబు అయితే కొంచెం పడుకునేవాడు నైట్ అంతా. మా చిన్న బాబు అయితే సరిగ్గా పడుకోవట్లేదు. నైట్ పడుకుంటే మళ్ళీ 1-2కి అట్లా లేచి మళ్ళీ కొన్ని పాలు తాగి మళ్ళీ ఒక 2-3 అవర్స్కి మళ్ళీ పడుకుంటాడు. అప్పుడప్పుడు 3కి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. 3కి పడుకొని మళ్ళీ 6:30-7కి అట్లా లేసేదాన్ని నేనైతే. ఈ మధ్యలో అయితే 6కి 6:30కి లేస్తున్నాను. నైట్ పడుకోవట్లేదు బాబు, 2-3 అవర్స్కి ఒకసారి లేస్తున్నాడు. ఇంకా బాబుకి పాలు తాగిపించి పడుకోబెట్టి మళ్ళీ కాసేపు పడుకుంటున్నాను. అలాగే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అవి ఏంటంటే, నార్మల్గా మనం ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం కదా, అత్త కోడళ్ళు అంటే ఎప్పుడు గొడవ పడుతూ చిటపటలాడుతూ ఉంటారని అనుకుంటాము. కాకపోతే అందరి ఇళ్ళల్లో అలాగా ఉండదండి. కొంతమంది బాగా చూసుకుంటారు, కొంతమంది గొడవ పడుతూ ఉంటారు. అందరికీ అమ్మలా చూసుకునే అత్తమ్మ అయితే దొరకదు కదా. అలాగ దొరికితే మాత్రం అదృష్టవంతులు అనుకోవాలి వాళ్ళనైతే. మా అత్తమ్మ కూడా నన్నైతే బాగానే చూసుకుంటుందండి. మా అమ్మలా కాకపోయినా కొన్ని విషయాలలో నాకైతే చాలా హెల్ప్ చేస్తుంది. ఎలాగంటే, నాకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ, మా పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఆవిడే చూసుకుంటుంది. నాకు ఏమన్నా కావాలనిపించినా కూడా ఆమె చేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా తీసుకురావాలన్నా కూడా ఆవిడే తీసుకొచ్చి నాకైతే ఇస్తుంది. నా హెల్త్ బాగాలేకపోతే నాకైతే చపాతీలు కానీ ఏదైనా చేసి ఇవ్వడం, వంట చేయడం, ఇంట్లో పని చూసుకోవడం, నా పిల్లల్ని చూసుకోవడం, మా హస్బెండ్ని చూసుకోవడం అన్నీ ఆవిడే చేస్తుంది. ఇలాగా చేసి అత్తమ్మ దొరికినందుకు నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇలాగే మీకు కూడా చేసే అత్తమ్మ దొరకాలని కోరుకుంటున్నాను. కొంతమందికి ఇలాంటి అదృష్టం దొరకపోవచ్చు, కాకపోతే బాధపడకండి. ఎప్పటికైనా ఒకలాగా ఉండరు కదా, మనుషులు అన్నప్పుడు మారుతూ ఉంటారు. కాబట్టి మనమైతే అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ప్రతి దానికి కోపం పోవద్దు. కొన్ని విషయాలలో మనం మాట్లాడకుండా ఉంటే ఆ గొడవలు అనేటివి అక్కడితోనే ఆగిపోతాయి. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారనేసి మీరు కూడా అరవకండి, మీరు కూడా మాట్లాడకండి. అలాంటప్పుడు గొడవ అనేది జరగకుండా ఉంటుంది. 1-2-3 సార్లు మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి, ఇంకొకసారి గొడవ కూడా జరగదు కదా. వాళ్ళు ఏమన్నా ఏం మాట్లాడతలేరు కాబట్టి అవతల వాళ్ళు కూడా ఇంకొకసారి మిమ్మల్ని అనడానికి ఆలోచిస్తారు. ఇలాంటి విషయాలు కొన్ని అందరికీ నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. కాకపోతే నార్మల్గా ఇంట్లో జరిగే విషయాలు అయితే నేనైతే చెప్తున్నాను. ఇంకా మేమైతే బ్రష్ అయితే చేసేసాము. ఇంట్లో పనులు చేసేసుకొని మా పెద్దోడికైతే బ్రష్ చేయించి పాలైతే తాగిపిస్తున్నాను. వాడు చూడండి, బ్రెడ్ తినమంటే పెద్దగా బ్రెడ్ ఉన్న మొత్తం బ్రెడ్ని గ్లాస్లో పెడుతుండు. అట్లా కాదు నాన్న, సగం సగం తినాలని చెప్తే నువ్వే చేసి ఇవ్వు మమ్మీ అంటుండు. మళ్ళీ వాడికైతే నోట్లో పెట్టుకునేసరికి కాలింది. అది వేడిగా ఉంది కదా, ఊదుకోలు తినాలి అని చెప్తున్నాను. అప్పుడప్పుడు మా పెద్దోడైతే ఇలా అల్లరి చేస్తూ ఉంటాడు. మా పెద్దోడైతే సరిగ్గా అన్నం తిన్నాడండి. నేను తినిపిస్తేనే తింటాడు. వాడు తినమంటే నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నన్నైతే తినురా 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 అని ఒక 2-3 గంటలు కూర్చొని మాట్లాడాలి వానితోని. లేదంటే ఫోన్ ఇవ్వాలి, లేదంటే టీవీ పెట్టాలి. ఇట్లాంటి ఎన్నో పనులు చేస్తే వాడు తినేది 4 బుక్కలు. దానికి గంటలు అయితే మమ్మల్ని అయితే సతాయిస్తూ ఉంటాడు.
ఇలాగైతే మేమైతే కంప్లీట్ చేసుకున్నాం. పాలైతే తాగేసినాం. తర్వాత మా చిన్నోడికి ఉగ్గు చేయాలి. వాడికి పాలు తాగిపించా కదా, కొంచెం ఉగ్గు చేసి తినిపిస్తే వాడైతే కొంచెం సేపు తిని ఆడుకుంటాడు. ఎంతోసేపు ఆడుకోవట్లేండి, నన్ను అయితే ఏం పని చేసుకోనివ్వడు. వాడు పడుకున్నప్పుడే నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఫాస్ట్గా నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఎవరైనా ఉంటే పట్టుకోవడానికి వాళ్ళకి ఇస్తాను, లేకపోతే వాడు పడుకునేదాకా ఆగి పడుకున్న తర్వాత నేనైతే పనులు చేసుకుంటాను. ఇప్పుడైతే కొంచెం సేపు అలా పడుకొని నాకైతే రెస్ట్ ఇచ్చాడు. నేనైతే ఆ టైంలో గబగబా నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మామూలుగా ఇంట్లో అంటే పనులు ఏముంటాయి, మార్నింగ్ బట్టలు ఉతకడం, బోళ్ళు తోమడం, ఇల్లు ఊడవడం, పాలు కాగబెట్టడం, ఇట్లాంటి పనులు అయితే ఉంటాయి. పిల్లలకి స్నానం చేయించడం, ఇవన్నీ పనులు అయితే మార్నింగ్ పనులు కదా, ఫాస్ట్గా చేసుకుంటేనే తొందరగా అయిపోతుంది. మళ్ళీ చూడండి, సమ్మర్ కదా ఎంత ఎండ కొడుతుందో, చాలా ఎండ కొడుతుంది. మాకైతే దగ్గర చెట్లు ఏముండవు. చెట్లు ఏం లేకపోవడం వల్ల ఎండ అయితే డైరెక్ట్ మా దగ్గరనే పడుతుంది. ఇక్కడ ఎండలోనే పనులు చేసుకోవాలి. ఎండకు పని చేయడం వల్ల మాకైతే తలనొస్తుంది. రోజు పని చేసుకునే వాళ్ళు ఎండలో ఇంకా ఎలా చేస్తారో ఏమో అని భయం అవుతుంది వాళ్ళని చూస్తే. ఇంట్లో ఉండి కాసేపు బయట పని చేసుకున్నందుకే నాకు ఇంతలా ఉడకపోస్తుంది, ఇంతలా చెమటలు వస్తున్నాయి, తలనొస్తుంది. ఇంకా డే టైం మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు మా బావ అయితే ఎండలోనే పనిచేస్తాడు. ఇంకా మా బావ ఇసుకలో పనిచేస్తాడు కాబట్టి ఇంకా బాగా వేడిగా ఉంటుంది. ఇంకా రోడ్ పైన ట్రాక్టర్ పైన వెళ్ళడానికి ఇంకా చాలాగా వేడి ఉంటుంది కదా, వాళ్ళు ఎట్లా తట్టుకుంటున్నారో ఏమో. మా బావని చూస్తే నాకైతే అప్పుడప్పుడు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత పని చేసి అంత అలసిపోయినా కూడా ఇంటికి వచ్చినాక తినేటప్పుడు నువ్వు తిన్నావా అనేసి ఫస్ట్ అయితే అంటాడు. నువ్వు తిన్నావా అని చెప్పి నన్ను అడగడం నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అబ్బాయిలు అనేవాళ్ళు బయట ఎన్ని పనులున్నా, ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎన్ని పనులు చేసినా కూడా ఇంట్లో ఉండే తన భార్యని తిన్నావా, పిల్లలు ఏం చేస్తున్నారు, తిన్నారా అని అడిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఎప్పుడైనా మీరు గమనించుకున్నారా మీ ఆయన వాళ్ళు ఇలా అడుగుతున్నారా లేదా అనేసి? అలా అడిగితే మాత్రం మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ఇక బట్టలు అయితే విండేసిన, బట్టలు విండేసి ఇక్కడైతే దండం పైన ఆరేస్తున్నా. నా వ్లాగ్ వచ్చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మాట్లాడడం సరిగ్గా రాదండి, కొన్ని మిస్టేక్స్, కొన్ని వర్డ్స్ మిస్టేక్ పలకడం అట్లాగా జరుగుతూ ఉంటుంది. మీరైతే కొంచెం నన్ను సపోర్ట్ చేస్తూ నాకైతే లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నా డైలీ రొటీన్ అండి. నేనైతే ఇలాగా కొన్ని పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. నా మార్నింగ్ పనులు అయితే మా అత్తమ్మ గారే చేస్తారు. మొత్తం ఊడవడం, చల్లడం అంతా మా అత్తమ్మే చేస్తుంది. నేనైతే చేయను. నేను ఓన్లీ ఇంట్లో ఊడ్చి ఇంట్లో పనులు మాత్రమే చేసుకుంటాను. మా అత్తమ్మ ఇంత పెద్ద వాకిలి ఊడ్చి చల్లి ఇంత పనులన్నీ చేస్తుంది. నన్నైతే ఒక బిడ్డలాగా చూసుకుంటుంది మా అత్తమ్మ అయితే. నాకైతే ఎక్కడ కూడా ఏం పని కూడా నాకైతే చెప్పదు. పిల్లలు ఉన్నారు కదా, మీరు చూసుకోండి అనేసి నాకైతే చెప్తుంది. మీ పిల్లల్ని నువ్వు చూసుకో, నేను పని చేసుకుంటానైతే నాకు చెప్తుంది. అందుకే నేనైతే అదృష్టంగా అయితే ఫీల్ అవుతున్నాను. మన దరిద్రం ఏంటంటే నేను వీడియోస్ అలా స్టార్ట్ చేశానో లేదో నా ట్రైపాడ్ అయితే విరిగిపోయింది. ఇంకొకటి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.